నమస్తే అండి. ఇవాళ మార్నింగ్ మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ఫర్ యూనియన్ బడ్జెట్ ఫర్ ద ఇయర్ 2025 ప్రెజెంట్ చేశారు. అండ్ ఇట్ వాస్ వెల్ అప్రిషియేటెడ్ బై ఆల్ సెక్టర్స్ అండి. వెల్ అప్రిషియేటెడ్ బై ఎవ్రీవన్. ఈవెన్ ఐ పర్సనలీ అప్రిషియేట్ ద బడ్జెట్. I noticed I noticed 8 major things which was prioritized in this budget. Coming to the point, firstly, I should thank her for taking our Telugu language. మన తెలుగు భాషని అక్కడ మాట్లాడారు ఆవిడ. మొదట్లో ఆవిడ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని she started with that Telugu poem, which is very impressive. Secondly, coming to the points that I noticed, నేను నోటీస్ చేసిన పాయింట్స్ ఏంటంటే ఈ బడ్జెట్లో కీ హైలైట్స్ focus on the infrastructure and infrastructure development and digital economy and innovation. And third thing is reforms for taxation simplified system, taxation reforms for simplified systems ఒకటి. అలాగే focus on health and education, ఇంకోటి సపోర్ట్ టు అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ అండ్ గ్రీన్ గ్రోత్ అండ్ క్లైమేట్ చేంజ్ యాక్షన్ ఒకటి. ఇంకొకటి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడ్ అండ్ ఆల్సో revitalization of MSME sectors and also more awareness about welfare activities and new welfare programs అండి. So all these things looks like really very interesting. I felt overall the budget is growth oriented, sustainable with all inclusivities అనిపిస్తా ఉన్నది. సో నిన్న మాట్లాడుకున్నట్టు women empowerment ఒకటి ఇందులో. సో హియర్ వీ కెన్ టేక్ దట్ అవేర్నెస్ టువర్డ్స్ సోషల్ వెల్ఫేర్నెస్ స్కీమ్స్ అనమాట. సో ఇప్పుడు చాలా వెల్ఫేర్నెస్ స్కీమ్స్ తోటి మెయిన్ రూరల్ ఏరియాలో ఉమెన్ అండ్ హెల్త్కి చాలా బడ్జెట్ అలొకేషన్ జరిగింది. అట్ ఎ టైమ్ ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ స్టార్టప్స్కి క్యాపిటల్గా కానీ లోన్గా కానీ దే హ్యావ్ అలొకేటెడ్ క్వైట్ ఎ గుడ్ అమౌంట్ అనమాట. అలాగే కమింగ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా అర్బన్ అండ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రెండింటికి కూడా main focus, they have taken main focus for both the infrastructures and the highlight is nuclear energy, where the vision is to generate almost 100 gigawatts of nuclear power by 2047. Alage Jal Jeevan program, I think it was firstly considered till 2026, but they have the 2028 work extend చేశారు, which is a very good thing. Jal Jeevan project. అలాగే ఉడాన్ స్కీమ్ కింద ఫ్లయింగ్ విమానంలో ప్రయాణించడం చాలా ఈజీ అయింది ఉడాన్ స్కీమ్ కింద. అది కూడా ఇంప్రూవైజ్ చేసి ఎక్స్పాండ్ చేసి ఇంకా 120 న్యూ రూట్స్ని దే ఆర్ గోయింగ్ టు అనౌన్స్ అండి. అలాగే టూరిజం ఒకటి అండ్ నేను చెప్పినట్టు హెల్త్ ఆఫ్ ద సిటిజన్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద సిటిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు స్కూల్స్ మెడికల్ కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా వీటికి కూడా బడ్జెట్ అలొకేషన్ జరిగింది. సో ఓవరాల్ బడ్జెట్ ఈజ్ లైక్ వెరీ ఫుల్ఫిల్లింగ్. ఇట్స్ లైక్ ఏ కంప్లీట్ మీల్స్ లాగా అనమాట, విందు భోజనం లాగా ఉన్నది. అండ్ మీ అందరికీ కూడా చూసుంటారు రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ద టాక్సేషన్ అండ్ ఇంకా below 12 lakhs income ఉన్నాడు, they have no need to pay any tax, which is a very good thing. సో అలాగే ఈ స్ట్రీట్ వెండర్స్కి కూడా ఈ 30 to 33,000 మొత్తం క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేయటం కూడా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. సో వాళ్ళకి కూడా టెక్నాలజీ కానీ దీని వాట్ ఎవర్ ద ఏఐ ఇవన్నీ కూడా కొంచెం ఇంట్రడ్యూస్ అయినట్టు ఉంటుంది. దే విల్ గెట్ అడ్వాన్స్డ్ ఓవర్ దాట్. ఇంకొకటి మన ఇండియా ఆల్వేస్ లుక్స్ ఫార్వర్డ్ ఫర్ ఆల్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ అనమాట. అవన్నీ వాటిల్లో చాలా రిలాక్సేషన్స్ ఇచ్చారు. సో ఫారెన్ బిజినెస్ ఇన్వెస్టర్స్కి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా, ఎదర్ ఇన్ గ్రీన్ ఎనర్జీ ఆర్ వాట్ ఎవర్. అలాగే కార్బన్ ఎమిషన్ కూడా
మాక్సిమం కట్ డౌన్ చేయటానికి దే ఆర్ ట్రయింగ్, దే ఆర్ కమింగ్ అప్ విత్ మెనీ ప్రాజెక్ట్స్. దానికి కూడా ఒక బడ్జెట్ అలొకేషన్ చేశారు. కార్బన్ ఎమిషన్ దిస్ కమ్స్ అండర్ క్లైమేట్ యాక్షన్ కింద వస్తుంది. అండ్ గ్రీన్ గ్రోత్, మనం ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ దిస్ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ గ్రోత్కి చాలా ఫోకస్ చేస్తారని. సో ఓవరాల్ ఇట్స్ వెరీ ఇంప్రెసివ్ అండ్ మోస్ట్లీ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్. Not just one class, it is catering. It's very nation friendly and people friendly and citizen friendly budget, I feel, and the overall ga. So that is my women empowerment kuda ee skill development gurinchi anukunnam. They should include skill development in. So skill development activities like AI gani, software related కోర్సెస్లో కానీ వొకేషనల్ కోర్సెస్లో ట్రైనింగ్ కూడా బడ్జెట్ అలొకేషన్ జరిగింది. ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోగ్రెస్. ఇట్స్ ఎ ప్రాపర్ ప్లాన్ బడ్జెట్ అండ్ వెరీ వెల్ అప్లోడెడ్. మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిని చూస్తూ ఉన్నాం. హీఈస్ క్లాపింగ్ త్రూ అవుట్ ద బడ్జెట్ ప్రజెంటేషన్. హీ వాజ్ సో ఎక్సైటెడ్ అండ్ ఎంథ్రిల్డ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? గతంలో ఉన్న బడ్జెట్స్ ప్రవేశపెట్టిన దానికి ఈసారి బడ్జెట్ ఏమైనా డిఫరెన్స్ కానీ స్పెషలైజేషన్ ఓవరాల్గా గమనించాలి. సో గతంలో ఇచ్చిన బడ్జెట్, ఎవ్రీ బడ్జెట్ ఈ స్పెషల్ బేస్డ్ ఆన్ ద స్పెసిఫిక్ సినారియో అండి. అప్పుడు టైంని బట్టి ఆ బడ్జెట్ స్పెషల్. అంటే ఆ ఇయర్ బడ్జెట్ సరిగా లేదు, ఈ ఇయర్ బడ్జెట్ సరిగా ఉన్నది అని చెప్పలేము. బట్ ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ ద టైమింగ్. ఆ బడ్జెట్ ప్రజెంటేషన్ అప్పుడు కంట్రీ సిట్యువేషన్, ఎకనామిక్ సిట్యువేషన్, ఇన్ఫ్లేషన్, మన టార్గెట్స్ ఏంటి, గోల్స్ ఏంటి, పాపులేషన్, హౌ టు ఓవర్కమ్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి దే విల్ క్రియేట్ ద బడ్జెట్. బట్ వీ కాంట్ సే 2015లో సక్సెస్ అయిన బడ్జెట్ ఇప్పుడు సక్సెస్ అవుతుందని చెప్పలేము. సో ఎవ్రీ ఇయర్ ఇట్ కీప్స్ చేంజింగ్. సో ఐ ఫీల్ ఫర్ దిస్ ప్రజెంట్ సిట్యుయేషన్ దిస్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ బడ్జెట్ అండి. ఈసారి చూసుకుంటే మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఎగ్జాక్ట్లీ చాలా మందికి అంటే exactly the restructured and the restructured, I think most of the population is coming under 10% of income tax, and most of the population is falling under 10% of income tax payers అనమాట. మన పాపులేషన్ మొత్తంలో చాలా మంది అంటే మిడిల్ క్లాస్ అండ్ లోవర్ క్లాస్ ఇప్పుడు ఆల్మోస్ట్ 1 lakhs వరకు నో ఇన్కమ్ ట్యాక్స్ అంటున్నారు కదా. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఓవరాల్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ దట్, I think for middle class, it's really a very good thing we can think. So ఇది ఇంప్లిమెంట్ చేయటం ఎలా ఉంటుందో we have to see on that, how they are going to implement this అని చెప్పి. ఇప్పుడు లేని సుధారెడ్డి గారు ఈ 2004 and 25 సంబంధించి 2024-25 సంబంధించి బడ్జెట్ మీద మీరు మాట్లాడడం మీడియా నుంచి ఎన్ని ఇంపార్టెంట్ ఫ్యూచర్లో ఏమైనా ఇంపార్టెంట్ ఏమైనా ఉందా, లేకపోతే అంత మిమ్మల్ని ప్రభావితం చేసే అంశం ఉందా? అలా ఏం లేదండి. అంటే ఒక 2-3 years అంటే ఎప్పటి నుంచో మా ఫౌండేషన్ ఉన్నది. బట్ దాని నుంచి యాక్టివిటీస్ మేము 3 years నుంచి చాలా యాక్టివ్గా వీఆర్ డూయింగ్ మెనీ వెల్ఫేర్ యాక్టివిటీస్ అక్రాస్ ద వరల్డ్ అండి. ఓన్లీ ఇండియాలోనే కాదు, ఇండియా హెడ్ క్వార్టర్ అయిన వరల్డ్ వైడ్ వెల్ఫేర్ యాక్టివిటీస్. సో ఐఎమ్ మోర్ అవేర్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కానీ గ్రాస్ రూట్ లెవెల్లో. So more focused about the nation's development అనమాట. I'm more concerned about the nation's development. సో మీరు అన్నట్టు ఇంతకు ముందు లేనిది అంటే ఇంతకు ముందు ఐఎమ్ మోర్ లైక్ ఏ మదర్. మా పిల్లల గురించి కేర్ తీసుకోవటం. నా ఐ హ్యావ్ ప్లాన్ వన్స్ దే హ్యావ్ గ్రోన్ అప్, వాళ్ళు చదువుకు ఎదిగిన తర్వాత దెన్ నా టైం అంతా సోషల్ వెల్ఫేర్ గురించి, ప్రజాసేవకి, అలాగే ఎంఈఐఎల్ గురించి, ఎంఈఐఎల్ ఎంప్లాయీస్ బాగు గురించి చూసుకోవాలని ఫస్ట్లీ ప్లాన్. సో దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దిస్ అండి. అంతకు మించి ఏం లేదు. బట్ యాజ్ ఐ ట్రావెల్ అక్రాస్ ద వరల్డ్, సో మన దేశం గురించి చెప్పుకుంటున్నప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ. ఎట్ ఏ టైమ్ గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా నాకు తెలుసు ఇక్కడ మన దేశంలో కానీ ఎక్కడైనా సరే. నిర్మలా సీతారామన్ గారు మోడీ డైరెక్షన్ లో సో స్పెసిఫిక్ బడ్జెట్ చాలా బాగుంది అనుకోవచ్చు. బాగుంది, ఖచ్చితంగా బాగుంది. ఇట్స్ వెరీ లైక్ కంప్లీట్లీ వెల్ ప్లాన్డ్ అండ్ ప్లేటెడ్ మీల్. ఇట్స్ లైక్ ఏ మీల్ అండి. ఇట్స్ సింపుల్ బడ్జెట్, చాలా సింపుల్గా ఉంది, టూ కాంప్లికేటెడ్గా లేదు. అండ్ ఒక్క సెక్టార్ డెవలప్మెంట్ కని కాకుండా ఓవరాల్ నేషన్ డెవలప్ అయితే ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ ఆఫ్ పీపుల్ డెవలప్ అయినట్టే కదా. సో దే ఫోకస్డ్ ఓవరాల్ ఆన్ ద నేషన్ డెవలప్మెంట్ అండి. అంటే సుధారెడ్డి గారు అంతకు ముందు బిజినెస్ దాంట్లో ఉన్నారు, సోషల్ యాక్టివిటీస్ లో ఉన్నారు, తర్వాత ఫ్యాషన్ వరల్డ్ మీకు తెలియదు కాదు. ఇప్పుడు ఏంటి పొలిటికల్ వరల్డ్ వైపు ఏమైనా జర్నీ ఏమైనా కనిపిస్తుందా?
పొలిటికల్ జర్నీ అన్నది ఎగ్జాక్ట్ కాదు గానండి. నాకు ప్రజలతో ఉండాలని ఉంటుంది. ప్రజలంటే సాయం జేయాలని, జనం మధ్యన ఉండాలని, వాళ్ళకి సాయంగా ఉండాలని, వాళ్ళందరికీ ఎడ్యుకేషను, వైద్యము వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని బేసికల్లీ. సో, అది ఎగ్జాక్ట్‌గా పొలిటికల్ ఇంటెన్షన్ అనైతే నేను చెప్పలేను కానీ, బట్ ఐ ఎంజాయ్ లివింగ్ విత్ ద పీపుల్, మూవింగ్ విత్ ద పీపుల్, స్టేయింగ్ విత్ ద పీపుల్ అనమాట. మీరు చూస్తే ఎక్కువ శాతం నేను ఫ్రెండ్స్‌తో పార్టీయింగ్ కన్నా ఎక్కువ ఈ సోషల్ వెల్‌ఫేర్ యాక్టివిటీస్ ఐ ఎంజాయ్ ఎ లాట్. అదే నాకు పార్టీ లాగా అనిపిస్తది. మేము ఇలా ఎదిగాము అని చెప్పే స్టోరీస్ ఇంకా ఇన్‌స్పైర్ చేస్తది వాళ్ళకి ఇంకా సాయం చేయటానికి. సో, ఇది పొలిటికల్ ఇంట్రెస్టా అన్నది నేను ఐ డోంట్ అగ్రీ. బట్ ఐ లవ్ లివింగ్ విత్ ద పీపుల్ అండ్ స్టేయింగ్ విత్ ద యెస్. స్పెసిఫిక్‌గా బయట అన్నదానం చూసేసినాం మేము. హా! ఇంటి బయట ప్రతిరోజు నిత్యాన్నదానం అని అంటుండ్రు. అవునండి. స్పెషల్ అవును. ఎక్కడ చూడలే అట్లా. వాటర్ పెట్టారు, డ్రింకింగ్ వాటర్. డ్రింకింగ్ వాటర్ ఎప్పుడు ఉంటుందండి. ప్లస్ ఎవ్రీ సమ్మర్‌లో గూడా మాకు ఒకరోజు బటర్ మిల్క్, ఒకరోజు ఇది షర్బతు ఎవ్రీ సమ్మర్ 3 మంత్స్, 4 మంత్స్ సర్వ్ చేస్తామండి. సో, ఇది నేను ఎప్పటినుంచో అలా కాదు ఇంటి దగ్గర అన్నదానం స్టార్ట్ చేయాలని చెప్పి ఫైనల్లీ మొన్న కృష్ణారెడ్డి గారి బర్త్‌డే రోజు వి స్టార్టెడ్ అనమాట. సో, స్టార్ట్ చేసినప్పుడు మాకేం పెద్ద అజెండా ప్లాన్ ఏం లేదు. మాకొకటే ప్లాన్. పెట్టేది మంచి భోజనం. మనం ఎలాంటిదైతే తింటామో ఆ క్వాలిటీ మీల్ పెట్టాలి అన్న ఒకే ఎజెండాతో స్టార్ట్ చేశాం. తప్పించి కూర్చొని కాలిక్యులేట్ చేసుకొని, ప్లాన్స్ చేసుకొని ఏం స్టార్ట్ చేయలేదు. బట్ ఇట్స్ గోయింగ్ వెరీ వెల్ అండి. అదిను ప్రతిరోజు నేను చెక్ చేస్తాను. వాళ్ళకి సర్వ్ చేసే ముందు ఫుడ్ నేను చెక్ చేస్తాను. ఎందుకంటే ఎవరికీ ఏ ఇబ్బంది రాకూడదు తర్వాత. సో, పొద్దున మార్నింగ్ వాళ్ళు కుకింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవ్రీ లెవెల్‌లో చెక్ చేసి ఫైనల్‌గా నా దగ్గరకొస్తది. నేను చూసిన తర్వాత దెన్ ఇట్ విల్ గో అనమాట. దే విల్ స్టార్ట్ ద కౌంటర్ 1:00. యాహ్! యాహ్! సో, వర్షం పడిన రోజు గూడా పాపం అంబ్రెల్లాస్ ఏసుకొని ఇది క్లాతులు కప్పుకొనొచ్చి వాళ్ళు ఎంత హ్యాపీగా అండ్ వాళ్ళందరూ ఎంత డిసిప్లైన్డ్ అంటే తినేసి ఏమి కింద పడేయటం అలా ఏమి ఉండదండి. హోటల్ కన్నా నీట్‌గా పెడతారు. మేమిక్కడ ఏమి క్లీనింగ్ సిస్టమ్ గూడా పెట్టలేదు. చక్కగా డస్ట్‌బిన్‌లో ఏసి హ్యాండ్స్ వాష్ చేసుకొని క్లీన్‌గా వాటర్ తాగి బాబా టెంపుల్స్ దగ్గర అక్కడ ఇక్కడ చూస్తాం పండగలప్పుడు లేకపోతే బాబా టెంపుల్స్. బట్ ఇంటి దగ్గర ఇట్లా అవును. స్పెసిఫిక్‌గా అవును. ముందు అదే చాలామందన్నారు. ఈ ఏరియాలో ఎవరు తింటారు? ఫుడ్‌కి ఎవరికి ఇబ్బందుంటదని. బట్ చూసిన తర్వాత ఈవెన్ వి గాట్ షాక్డ్. అంటే మేము టైమ్ ఫ్రేమ్ పెట్టాం. 1-2 పెట్టాం కాబట్టి సో, 1000కి ఆగిపోతుందనమాట. లేకపోతే ఇంకా టైమ్ ఉంటే పాపం ఇంకెంతమందొచ్చేవారో. ఫ్యూచర్‌లో హోల్ డే 24/7 పెట్టడానికి ట్రై చేస్తాం తప్పకుండా. తప్పకుండా. మీరు ప్రజాసేవ కోసం వచ్చానంటున్నారు. అంటే ప్రజాసేవ చేయడం ఎక్కువ ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు. ప్రజాసేవ కోసం చాలా మంది రాజకీయాలను ఎంచుకుంటారు. భవిష్యత్తులో మీరు కూడా రాజకీయాలకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇది ప్రజా సేవ అని గూడా నేనననండి. ఇది నా హ్యాపీనెస్ కోసం నేను జేస్తున్నా. నా స్వార్థం కోసం నాకు చేస్తున్నా. నాకెందుకో అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తదండి. నా వల్ల ఒక కుటుంబం గానీ, ఒక మనిషి గానీ సంతోషంగా ఉన్నాడంటే బేసికల్లీ గివ్స్ మీ చాలా హ్యాపీనెస్ ఇస్తది. సో, దానికోసం నేను జేస్తున్నాను. సో, దీనికి పాలిటిక్స్‌కి సంబంధం ఉందని నేను అనుకోను. పాలిటిక్స్‌లో ఉన్నవాళ్ళే ప్రజాసేవ చేయాలి, లేకపోతే ప్రజాసేవ చేస్తున్న వాళ్ళే పాలిటిక్స్‌లోకెళ్ళాలి అన్నది ఇప్పటి వరకైతే నాకు థాట్ అయితే రాలేదు. ఐయామ్ బియాండ్ పాలిటిక్స్ అనుకుని చేస్తా ఉన్నాను. సో, ఇప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడటం కూడా కరెక్ట్ కాదేమో అండి. సో, బడ్జెట్ అయితే బావుంది. మా సర్వీసెస్ మీరు అప్రిషియేట్ చేస్తున్నారు. అది బావుంది. మీ ఎంకరేజ్‌మెంట్ కూడా కావాలి అలా. ఇంకా ఏముంటే బడ్జెట్ లో బాగుంటది అనిపిస్తుంది. ఎందుకంటే బడ్జెట్ అంతా చాలా బాగా స్టడీ చేసినట్టున్నారు టోటల్ గా. ఇంకా అంటే తెలుగు స్టేట్స్ కావచ్చు, ఈ 2 స్టేట్స్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకా ఓవరాల్ గా సెంట్రల్ లో కావచ్చు. ఇంకా ఏముంటే బాగుంటుంది? ఎందుకంటే మీరు ఎంటర్‌ప్రెన్యూర్ ఉన్నారు, చాలా చాలా లాట్ ఆఫ్ సెక్టర్స్ ని టచ్ చేసుకున్నారు. ఏముంటే బాగుంటుంది అనుకుంటున్నారు? స్పెసిఫిక్ స్టేట్ అని కాదు గానీ, ఓవరాల్ ఫోకస్ ఏంటంటే, ఇప్పుడు బడ్జెట్‌లో ఉన్న అడ్వాంటేజెస్ ఏ స్టేట్ ఎంత బాగా యూజ్ చేసుకుంటదా అన్నది ఇంపార్టెంట్ అండి. సో, ఇందులో ఇప్పుడు ఇది ఇంకా ఉంటే బావుంటుందని పర్టిక్యులర్‌గా చెప్పలేము గానీ, బట్ ఓవరాల్‌గా ఇది ఏ స్టేట్ ఎలా యూజ్ చేసుకోవాలా అన్నది ఇట్స్ ఎన్ ఇంటర్నల్ థింగ్. ఇట్స్ ఎ స్టేట్ గవర్నమెంట్స్ స్మార్ట్‌నెస్ గానీ దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నేను ఎక్స్‌పెక్ట్ చేసింది వుమెన్ ఎంపవర్‌మెంట్‌కి, స్కిల్ డెవలప్‌మెంట్ ఒకటి ఇవన్నీ గూడా బావున్నాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, రూరల్ అండ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బోత్. టూరిజంకి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు.
సో ట్రాన్స్పోర్టేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో గ్రీన్ ఎనర్జీ అండ్ క్లైమేట్ యాక్షన్కి కూడా ఇవన్నీ కూడా మెయిన్ థింగ్స్. ఇవన్నీ కూడా ఒక నేషన్, ఒక కంట్రీ బాగా ప్రోగ్రెస్ అవ్వాలంటే ఇవన్నీ, సో ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నప్పుడు ఐ థింక్ నా వైపు నుంచి అయితే పర్టికులర్గా ఏ కంప్లైంట్ లేదు. బట్ మెడికల్ సీట్స్ పెంచారు. ఎట్ ఏ టైం ఒక్కటి అనిపించింది, హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా పెంచుంటే బాగుంటుంది. ఎందుకంటే నేను పర్సనల్గా నోటీస్ చేసింది ఏంటంటే చాలా మందికి ట్రీట్మెంట్ అందట్లేదు. సో దాని మీద ఇంకొంచెం ఫోకస్ చేస్తుంటే, ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్లు అవన్నీ ఇంక్లూడ్ చేశారు. ఎట్ ఏ టైం కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ మోస్ట్లీ ఇప్పుడు రూరల్ ఏరియాస్లో అండి, కొన్ని విలేజెస్లో నైట్ టైం లేట్ నైట్ 7 దాటినా సరే ఏదైనా హై ఫీవర్ వచ్చినా వాళ్ళు మార్నింగ్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి దగ్గర కారు ఉండదు, పాపం ఊర్లో హాస్పిటల్ ఉండదు, ఆ టైంకి ఊర్లో బస్సు కానీ ఏది రాదు. సో ఇదొక్కటే కొంచెం నాకు ల్యాకింగ్ అనిపిస్తుంది. యాజ్ ఎ ఫిలాంథ్రోపిస్ట్ ఐసే అదొకటి ఇంపార్టెంట్, బికాస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ అ రైట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ అండి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, సో అందరికీ ఈక్వల్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉండాలి, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఉండాలి. సో ఇది కొంచెం ఫోకస్ చేస్తుంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తాం.